చేయాలేమో ఇప్పుడు. మమ్మీ బిర్యానీ సరే చేయని చేస్తున్నావు కదా. ఏం బిర్యానీ? ఎక్కడ బిర్యానీ? మీ బిర్యానీ నిన్న చేసా అన్నావు కదా. నిన్న నేను అనలేదా బిర్యానీ చేస్తాను. అయినా ఈ ఎండకి ఎడ చేయాలి బిర్యానీ. ముందు గమ్మున సలసాలు చేస్తా తిను. మమ్మీ ఏరొక్క చెయ్యి. సరే పోయి చేతులు కడుక్కొచ్చుకోపో, అన్నం పెడతా. మమ్మీ నేను వచ్చేసిన. చేయి కడుక్కున్నావా? కడుక్కున్నా. సరే వచ్చేసినావా? చేయి కడుక్కో, అన్నం పెడతా ఇద్దరికి. సరే. కూర బాగుంది మమ్మీ, బాగుంది కూర. సరే తినండి ఫస్ట్ అయితే. మమ్మీ అయిపోయింది నాది. సరే పోయి చేతులు కడుక్కొచ్చుకోపోండ్రి. అమ్మ చేతులు కడుక్కొచ్చుకున్నా. ఏ ఒబ్బరిస్తుంది కదండి. సరే నా రూమ్లో పోయి ఏసీ వేసుకుందాం. తప్పు అబ్బాయి ఏసీ రిమోట్ ఏడుంది. కరెంట్ బిల్ ఏమైంది బాబు? కరెంట్ బిల్ ఇవ్వండి. సరే 8,000 పిల్లలేరి వీళ్ళు ఇంత బిల్లు వస్తుంటే ఏసీ వేసుకొని కూర్చుంటారు. ఇలా పని చెప్తాను. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తారు? ఏసీ వేసుకున్నారు. సరే నువ్వు చూడు, కరెంట్ బిల్ నువ్వు చూడు తెలుస్తుంది. పోయి బాటిల్ వెళ్ళిపోయినాడా? ఏసీ వేసుకున్నారంట. ఏసీ మమ్మీ అయిపోయినాయి. ఫ్రిడ్జ్లో పెట్టాలా? పెట్టు. ఆఫ్టర్ 1 hour. అబ్బా దాగం అవుతుంది. వాటర్ తాగి చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా. ఇవేంటి చల్లగా లేవు? ఒకసారి తాగి చూద్దాం లోపల ఏమి ఉంటాయి. ఇవేంది ఇంత వేడిగా ఉన్నాయి? ఇవేంది ఇంత వేడిగా ఉన్నాయి? మమ్మీకి చెప్దాం. ఏమైంది? అవి నీళ్ళు చల్లగా లేవు మమ్మీ. కరెంట్ పోయింది ఇప్పటిదాకా. అబ్బాయి నీళ్ళు ఫ్రిడ్జ్ ఎంత పెట్టినా కూడా చల్లగా అవుతలేవు. సరే పెట్టేద్దాం గ్లాస్. అస్సాన్ ఉబ్బరిస్తుంది. ఇదేంటి ఫ్యాన్ ఇంత మెల్లగా తిరుగుతుంది? స్విచ్ బోర్డ్ ఏమో 5 కింద ఉంది కదా, ఎందుకు తిరుగుతలేదు? ఏందో ఏమో సామాన్. మమ్మీ 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 మమ్మీ. ఏంది? ఏమైంది? ఎందుకు అరుస్తుండ్రు? ఏమన్నా సలసలగా తిన్నీకి దేవా? సల్లసల్లగానా? ఏమున్నాయి? గమ్మున కూర్చొని పట్టుకొని నడవండి. మేము పండుకున్నాం మమ్మీ, నిద్ర వస్తలేదు. అంటే పండుకోనికి ట్రై చేసినాం. ఈ ఒబ్బరంలో ఏసీ కూడా వేసుకొని ఇవ్వలేవు కదా, అందుకని నిద్ర వస్తలేదు నాకు. మీరు ఏదో ఒకటి చేసుకో. కరెంట్ బిల్ ఏమన్నా ఉట్టిగా వస్తుందా? మొన్న 7,000 వచ్చింది. నువ్వు కడతా అంటే సరే పైసలు పెట్టి ఏసీ వేసుకో. సార్ 50 రూపీస్ ఇక తీసుకో. 50 రూపీసా? ఎంత తెలుసా? మరి ఇంకెంత? 1000 రూపీస్. కడతావా? ఏం వదిలే మమ్మీ, పనుకుంటున్నాను. అట్లా దారి పో.
సరే రా పూజ. సరే పడుకుందాం. అబ్బాయి వండుకోవడం అయితే లేదు, కింద వండుకుందాం పోయి హాల్లో. ఆనన్న చల్లగా ఉంటుంది. సరే అక్క వండుకుందాం కింద. ఇక్కడ చల్లగా వస్తుందా? అవునా? అవునవును. ఇదేంది కింద పడుకోరు, పనుకొని మంచిది, వాళ్ళు ఊరికే డిస్టర్బ్ చేస్తారు. సో ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకో పార్ట్ త్వరగా రాబోతుంది. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.